మాకు అంటే 26th రోజు పూర్ణ చేసిండు మాకు మొదలు. ఇట్లా మళ్ళా అంటే గతంలో చాలాసార్లు గొడవలు అయినాయి. జరిగినప్పుడల్లా మేమిద్దరం పోయి వాళ్ళని మాట్లాడి వచ్చేది. అప్పుడు కూడా అంటే ఈ స్వేచ్ఛ ఏందనంటే నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకోవట్లేదు. 5 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు కూడా నన్ను వాళ్ళ కుటుంబం ఒప్పుకోలేదు. ఇట్లా నన్ను చేసుకున్నాడు, మీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని చెప్పిండు. ఇప్పటి వరకు నాకు అటువంటిది కనిపిస్తలేదు. నన్ను ఏదో ఒక వాడుకొని వదిలిపెట్టే రకంగా కనిపిస్తున్నదని చెప్పేసి మాకు గతంలో మేము పోయినప్పుడల్లా అదే మాట్లాడినాం, చెప్పినాము. ఈయన కూడా పూర్ణ కూడా ఏందనంటే మేము పోయినప్పుడల్లా కొద్దిగా టైం కావాలి, ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ అయిన తర్వాత నేను కలుపుకుంటా, మా కుటుంబంతో షేర్ చేసుకుంటాము, అంతా కలిసి ఉంటాం అనేది చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నాయన కూడా 2 సార్లు ఇక్కడికి జవహర్ నగర్ వచ్చి మాట్లాడి నిన్ను మా కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటామమ్మా, కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి చెప్పి చేయటం జరిగింది. ఆ రోజు 26 రోజు మాకు ఈయన పూర్ణ మళ్ళీ గొడవ అవుతున్నది, చేస్తున్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దేని గురించి ఎందుకు అవుతున్నది అని బేబీకి అని అంటే మాట్లాడతా అని మాట్లాడింది. ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నది అయినా కూడా నాకు ఎటువంటిది లేదు, కుటుంబాలు కలుపుకోవట్లేదు, నన్ను మనిషిగా చూడట్లేరు. అంతకుముందు ఫంక్షన్ అయిందట వాళ్ళ తాతది, పూర్ణ వాళ్ళ తాతది. ఆ ఫంక్షన్లో అందరూ బంధువులను పిలిచారు కానీ నన్ను పిలవలేదు, నాకు బాధ అనిపిస్తున్నది అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు చెప్తే మేము చెప్పినాము, వచ్చి మాట్లాడతాము, లేకపోతే అంత బాధ అయితే మా దగ్గరికి అన్నారా, లేకపోతే ఇక్కడ నాయన దగ్గరికి పొమ్మని చెప్పేసి నాయన రమ్మని చెప్పిన వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పూర్ణ స్వేచ్ఛ మధ్య తరచు గొడవలు జరిగేటియా? గొడవలు జరిగేటి ప్రత్యేకంగా మేమే పోయి మాట్లాడినాం. మేము 3-4 సార్లు మేమే అక్కడికి జవహర్ నగర్ పోయి మాట్లాడి వచ్చి వచ్చినాం. పూర్ణ బిహేవియర్ ఎట్లా ఉండేదండి? ఆయన బిహేవియర్ ఎట్లా ఉండేది? మీకు ఏమన్నా అనుమానం కలిగేదా? అంటే ఆల్రెడీ భార్య 2 పిల్లలు ఉన్నారంటున్నారు కదా, ఆల్రెడీ ఎప్పుడైనా అనుమానం కలిగిందా మీ అమ్మాయికి ఇట్లా దూరం చేస్తాడు, ఇట్లా ఈ రకంగా చేస్తాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మేము పోయినప్పుడు ఏంటంటే సరే ఆయనది గతం, ఆయన చరిత్ర మాకు తెలియదు కానీ మేము పోయినప్పుడు అయితే మంచిగానే ఉండేది, మాతోనే కానీ స్వేచ్ఛతోనే కానీ మంచిగానే ఉండేది. అయితే మా అన్న వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే ఆయనకి మొత్తం అంతకుముందు కూడా ఇప్పుడు ఉన్న భార్యను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట, వేరే అమ్మాయిలతో కూడా అట్లా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీలో చెప్తే బేబీకి చెప్పినాం, బేబీ అటువంటి ఆయనని ఎందుకు నువ్వు ఎంచుకున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అంటే బేబీ అంటే ఆయన మొత్తం ఆయన ట్రాప్లోకి వెళ్ళిపోయింది. అవసరమైతే మిమ్మల్ని వదులుకుంటా కానీ ఆయన వదులుకునే అనే పరిస్థితి మాట్లాడితే దాంతో మేము కూడా ఏం చేసుకుంటుందో అనే ఆలోచనతో వాళ్ళు పోకపోయినా మేము పోయి మాట్లాడి చేసి మేము దగ్గరికి తీసేది. ఇప్పుడు స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం మేజర్ ఏదని అనుకుంటున్నారు మీరు? స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణము పూర్ణచందరే, వాళ్ళ కుటుంబమే. ఆయన మోసపూరితంగా పెళ్ళి చేసుకొని ఇట్లా నిన్ను కుటుంబంలో కలుపుకుంటామని చెప్పేసి నిన్ను ఏదో స్వర్గంలో దింపుతా అని చెప్పేసి అన్నీ మోసపూరితమైనటువంటి చేసి ఆమెను మెంటల్గా హింసించడంతోనే ఈ ఆత్మహత్య చేసుకున్నది పూర్ణచందరే కారణం దీనికి. పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం డిమాండ్ కోరుతున్నాను? ఈ విషయంలో పోలీసులు ఎంక్వైరీ చేయాలి, కఠిన శిక్ష పడేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటున్నారు కదా, మరి ఆ రకంగా ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఆయనే చెప్పే సంతోష్ రావు మాకు దగ్గర, ఆయన దగ్గరనే నేను పనిచేస్తున్నా, ఇవన్నీ చెప్పలేము, ఇవాళ రేపు పొలిటికల్లో కూడా పనిచేస్తుండొచ్చు. అట్లా కాకుండా పోలీసు నిజాయితీగా చేసి ఆ పూర్ణచందర్కు శిక్ష పడేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.